హాయ్ అండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇక్కడైతే గేమ్ ఆడేస్తున్నాము. క్యాండిల్‌లో గాజులైతే ఎన్నేసాము, ఎవరు ఎక్కువ ఏసారు అనేసి అయితే హైయెస్ట్ స్కోర్ ఎవరు ఏసారనేది అయితే కామెంట్ చేసేసేయండి. కామెంట్ బాక్స్‌లో మిస్ కాకుండా కామెంట్ చేసేసేయండి. ఎవరైతే కరెక్ట్‌గా కామెంట్ చేసి పెడతారో వాళ్ళకి గివ్ అవే అయితే ఇచ్చేస్తాను. చాలామంది కరెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చారంటే నేను గివ్ అవే వచ్చేసి డిప్ ద్వారా తీసేస్తా లైవ్‌లో. అందరైతే కామెంట్ చేసేసేసేయండి. ఎవరికొస్తుందో గిఫ్ట్ కూడా చూసేద్దాము. ఇక్కడైతే మా బాబు కూడా గేమ్ ఆడేస్తున్నాడు. ఎందుకంటే పిల్లలు మనం ఆడుతున్నామంటే వాళ్ళు కూడా ఆడాలనేసి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా! అలాగే మా బాబు కూడా ఆడుతున్నాడు. మా బాబు ఒకటే కాదు, అక్కడ ఉండే పిల్లలందరూ ఆడుకునేకి ఇంట్రెస్ట్ చూపించారు. అందరూ ఆడారనమాట. అందుకనే వాయిస్ ఓవర్‌ని అక్కడ అల్లరి చేసే వాయిస్ ఎక్కువ నాన్స్ ఉంటే మ్యూట్లో పెట్టాను. అండ్ వీడియో పెద్దగా ఎడిటింగ్ చేయలేదండి నేను. యాక్చువల్‌గా అయితే ఎలా ఉండింది వీడియో అలాగే పెట్టాను. లాస్ట్ ఒకటే ఎండ్ మాట్లాడింది పర్సన్ చేంజ్ అయ్యేటప్పుడు ఒక్కటే వీడియో చిన్నగా ఎడిటింగ్ చేశాను అంతే. బట్ ఇదే వీడియో పోస్ట్ చేసేకి ఇన్ని డేస్ పట్టింది నాకు. ఇక్కడ సెలబ్రేట్ అంటే గేమ్ ఒకటే ఆడింది కాదు, డ్యాన్స్ కూడా ఆడాం కదా. డ్యాన్స్ వీడియోస్ అయితే చాలా రోజుల కిందటే పోస్ట్ చేసేసాను. జస్ట్ ఇప్పుడు ఇలా పెట్టేసామన్నమాట. యాక్చువల్గా ఎందుకు అక్కడ కలిసాము అందరూ అంటే ఫెస్టివల్ ఏం కాదండి. అక్కడ వచ్చేసి మా మరిది ఇక్కడ కౌంట్ చేస్తున్నారు కదా, తను వచ్చేసి మన పెద్ద మరిది అన్నమాట. తనకు వాళ్ళు వచ్చేసి మిలిటరీలో పనిచేస్తారు. ప్రమోషన్ వచ్చిందనమాట. ప్రమోషన్ కోసం మనకు పార్టీ ఇచ్చేయడానికి కోసం ఊరికి అందరిని పిలిచేశారనమాట. వాళ్ళ అత్త వాళ్ళ ఊరు అది వచ్చేసి. అత్త వాళ్ళ ఊరికి పిలిస్తే అందరు వెళ్ళాము. అత్త వాళ్ళు అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క అనమాట. అందరు వెళ్ళాము. అందరు వెళ్ళేసి అక్కడ ఇంకా డ్యాన్స్ చేసాం. డ్యాన్స్ వీడియోస్ అయితే ఆల్రెడీ నేను పోస్ట్ చేసేసాను. ఇలా గేమ్ వీడియో పోస్ట్ చేయడానికి లేట్ అయ్యింది. ఇంకొక 2 గేమ్స్ ఏమో ఉన్నాయి, అవి కూడా పోస్ట్ చేస్తాను. చూడండి, చాలా ఎంజాయ్ చేస్తామండి ఇలా కలిసినప్పుడు. రియల్ చెప్తున్నాను, ఇలాగ అందరూ కలిసాలి. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇలాగ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇలాగా అందరూ డ్యాన్స్ ఆడుకుంటూ ఇలా గేమ్స్ ఆడుతూ కబురు చెప్పుకొని కూర్చొని ఉంటే రియల్ చెప్తానండి లైఫ్కి చాలా 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 రిలీఫ్నెస్, హ్యాపీనెస్. మళ్ళీ ఈ డేస్ కానీ ఈ టైమింగ్ కానీ ఎప్పటికీ రిటర్న్ రావండి. ఒక మెమొరీగా ఉండిపోతుందన్నమాట. నాకైతే ఇలాంటివి చాలా 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 ఇంట్రెస్ట్ అనమాట. ప్రతిసారి ఇలా కలుస్తాం. నాకొకటే కాదు, ఇక్కడ ప్రతి ఒక్కరు కనిపించే ప్రతి ఒక్కరికి అలా ఇంట్రెస్ట్ అనమాట. అందుకే మనకు అందరికీ సెట్ అయ్యింది. అందరు కలిసి ఫ్యామిలీ అందరూ ఏదో ఒక అంటే మంత్లీ ఒకసారి, ఆఖరికి 6 మంత్స్కి ఒక వన్స్ అయినా కలుస్తాం. ఎందుకంటే మా మరిది వచ్చేసి మిలిటరీలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు వస్తారో అప్పుడు, వాళ్ళు రాలేనప్పుడు కూడా మనం అంతా కలుస్తుంటాం. తిను చిన్న మరిది అనమాట. వీళ్ళు వచ్చేసి కర్నూలులో నారాయణ కాలేజ్లో వర్క్ చేస్తూ ఉంటారు. ఇలా అందరు కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తామండి. రియల్ చెప్తాను, ఇలా ఉన్నప్పుడు అంటే చాలా మనిషి కన్నాక ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో ప్రెజర్స్ ఉంటాయి. వర్క్ ప్రెజర్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. అదన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటాం. యాక్చువల్గా ఇక్కడ మా మరిది మళ్ళీ ఇంకోసారి వచ్చారు. ఎందుకోసం అంటే యాక్చువల్గా ఫస్ట్ వీడియో తీయకన్నా ముందర చాలా మంచిగా ఆడారనమాట. తర్వాత వీడియో తీసేటప్పుడు అయితే సరిగ్గా ఆడలేదు. అప్పుడు ఫస్ట్ 10 ఒకటే వేశారు. అందుకే మళ్ళీ ఆడతాను అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. ఈసారి మంచిగా వేశారు. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. చాలా బాగుంటుంది. ఇందులో నేను కూడా గేమ్ ఆడేశాను. బట్ నాకు చిన్న పుల్ల కదా, ఇది ఆడడానికి మామూలుగానే ఆ పుల్ల గీయడానికి రాదనమాట. అంత మెత్తగా ఉంటుంది. అది ప్లాస్టిక్ టైప్లో ఉండిందనమాట. కట్టెతో ఉండిన పుల్ల కాదు. ఇక్కడ చూడండి ఆడుతున్నాను. చాలా ఇబ్బంది అనమాట నాకు. అయినా వాళ్ళందరూ ఎంకరేజ్ చేసినందుకు నేను ఆడేశాను. అక్కడ మా చిన్న మరిది వచ్చేసి అక్కడి నుంచి ఊదుతున్నాడు. దాన్ని దీపం లేకుండా ఆర్పాలనే ఉద్దేశంతో గాలి ఊదుతున్నారనమాట. అందుకోసం అది ఆరిపోతూనే ఉంది. అక్కడ చూడండి, దీపం అనేది డ్యాన్స్ చేస్తూ ఉంది. అంత ప్రెజర్గా గాలి ఊదుతూనే ఉన్నారనమాట. అయినా ట్రై చేశాను. నాకు తెలిసింది, ఎందుకంటే నాకు రాదు యాక్చువల్గా ఆ పుల్ల పట్టుకునేకే రాదు. ట్రై చేశాను. అలాగే ఇక్కడ మా ఆడపడుచు అనమాట, చిన్న ఆడపడుచు. ఇక్కడ తను ఆడేటప్పుడు కూడా మా చిన్న మరిది అలాగే చేస్తున్నాడు అనమాట. తను వాదించింది, నేను వాదించలేదు అంతే. బట్ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తామండి. రియల్గా నేను కోరుకునేది అయితే ఒక మంత్కి 1 టైం కాకపోయినా, కుదరకపోయినా, అందరు దూరం ఉన్నారంటే 6 మంత్స్కి వన్స్ అయినా ఇలాగ అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుని, అంటే ఒకే చోట అందరూ కూర్చొని వంట వండుకుని తిని ఇలా గేమ్ ఆడుకుంటూ డ్యాన్స్ చేస్తూ మంచిగా ఉన్నామంటే ఏది మాట్లాడుకోండి. కష్టం సుఖం ఇవన్నీ ఏం అవసరం లేదండి. మంచిగా ఎంజాయ్ చేసామనేది అట్లే చూసుకోండి.
ఎప్పుడు ఉంటే ఉంటుంది సంసారం అనేది. బట్ ఇలా వన్ డే అయినా ఎంజాయ్ చేస్తే రియల్గా చెప్తున్నా లైఫ్లో దీనికన్నా హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు. కాబట్టి అందరూ ఇలా ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. చెప్తున్నాను కదా, ట్రై చేసి చూడండి. మరీ మీరే కలుస్తారు, ఇలా ఎంజాయ్ చేస్తారు. ఎవరైతే ఎక్కువ వేసారనేసి మంచి కంప్లీట్గా వీడియో చూసేసి అయితే కామెంట్ చేసేసేయండి. ఖచ్చితంగా గివ్ అవే అయితే తీసేద్దాము. గివ్ అవే అయితే ఇస్తాను 100%. చాలామంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తే మాత్రం డిప్ తీసేసి గివ్ అవే అయితే ఇచ్చేస్తాను. మిస్ కాకండి, మొత్తం వీడియో అయితే చూసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ లైవ్ అనేసి అలవాటు అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు. కామెంట్ చేయడం అయితే మిస్ చేయకండి. లైవ్లో మీట్ అయిపోదాం, మళ్ళీ గివ్ అవే ఇచ్చేస్తా. ఓకేనా? టేక్ కేర్, బాయ్ అండి.